నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు అక్కడికి చేరుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాకు బాషా కలిసి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో 3 రోజులుగా రైతులు తమ పంటతో పడిగాపులు కాస్తున్నప్పటికీ సరైన స్పందన లేదని రైతుల నాయకుల దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. రైతులను ఎందుకు ఇంతగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు? 3 రోజులుగా రైతులు ఇక్కడే వేచి చూస్తున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రైతు పండించిన జొన్న పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇస్తూ జొన్న రైతులకు న్యాయం జరగకపోతే ఇక్కడే రైతులతో కలిసి ధర్నా చేస్తామని కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఇస్సాకు బాషా ఇక్కడ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ ఘటనతో కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల సమస్య పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మేమేం తెలుసా ఊకే ఖాళీగా పెట్టుకోవాలి సేల్ అది మేలు పొలం ఖాళీగా పెడితే మేము అందరూ పడతారు. మీరు లిస్టు వైలేట్ చేసినందుకే తెలుగుదేశం వాళ్ళు 200 నుంచి 500 కాడికి వచ్చి పేర్లు జంప్ చేసేందుకు ఈ పరిస్థితి. ఇప్పుడు దసరాలో సీనేట్ ప్రకారం లిస్టు తయారు చేసి సీనేట్ కాకుండా మధ్యాహ్నం తెలుగుదేశం వాళ్ళు పోయి సచివాలయాల దగ్గర పోయి ఆ అధికారులను బెదిరించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం చేస్తే మొత్తం రైతులందరూ పాపం అయితే మాకు సీరియల్లో ఉండాలి మాకు వస్తామని అనుకునే రైతులందరూ ఇప్పుడు ఇంతమంది రైతులు పడిగాపుడు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కేవలం వీళ్ళు తెలుగుదేశం నాయకులు చేసిన నిర్వాహకం అయితేనేమి వాళ్ళు వచ్చి ఆడ సచివాలయాల దగ్గర దౌర్జన్యంగా వాళ్ళు పేర్లు రాపించుకోవడం, దాంతోపాటు అధికారులను కూడా వాళ్ళని అభినందించాలో లేకుంటే వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పాపం తెలుగుదేశం వాళ్ళకు మాత్రం వాళ్ళ పర్మిషన్ లేని ఈ GPS ఇవ్వడానికి లేదు, వాళ్ళకి ఏమి ఇవ్వడానికి లేదు. పొరపాటున ఇస్తే కూడా దాన్ని రద్దు చేసే పరిస్థితి మీరు ఎందుకు ఇచ్చినారు వాళ్ళకి అంటే వీళ్ళు శాసించే పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధికారులు మొత్తం ఒకటే కోరుతున్నారు. మీరు చెప్పేది ఏంటి? ఫస్ట్ సీనియర్ అని చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా అన్యాయం చేస్తారు? మొత్తం మా డిమాండ్ ఒకటే. ఈ రోజు కలెక్టర్ గారిని అందరినీ కూడా కోరేది ప్రతి ఒక్క రైతు పండించిన పంట ఇప్పుడు ఈ క్రాప్ బుకింగ్ చేసిన ప్రతి ఒక్క రైతు ఇప్పుడు గడివెంపులు కానీ పాణ్యం మండలం కానీ ఈ నంద్యాల జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క రైతుది కూడా కొనాలి, ఇమ్మీడియట్ గా ఖచ్చితంగా కొనాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. చూస్తాం రైతులు కొనకపోతే మాత్రం దీన్ని ఏం చేయాలనేది ఆలోచన చేసి దీని మీద సమస్య మీద ఖచ్చితంగా ఏం చేయాలా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలా లేకుంటే మొగసాట ధర్నా చేయాలనేది నుంచి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా అధికారులు ఇప్పుడైనా కూడా కొద్దిగా ఈ రైతులకు అన్యాయం జరగకుండా ఎవరైతే పంట పండించినారో ఆ రైతులందరినీ కూడా పారిశ్రామిక చూడకుండా అందరు రైతులను కొనాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. 28,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే కొనుగోలు చేస్తా ఉన్నాం. మిగతా రైతులు ఏం కావాలి? ఆ జొన్నలు ఏం చేసుకోవాలి? ఏ రకంగా మీరు మద్దతు ధర అని చెప్పారు, తీసుకుంటామని చెప్పారు, మళ్ళీ ఈ రకంగా చేస్తారు. ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి ఊకదంపుడు వాగ్దానాలు, ఊకదంపుడు స్పీచ్లు తప్ప చేసింది ప్రాక్టికల్ గా ఈ రకంగా ఉంది. ఆ 8,000 ఎకరాల్లో 8,000 టన్నుల్లో కూడా ఏం చేస్తా ఉన్నారు? మీకు కావలసిన వ్యక్తులకు, మీ అనుకూలమైన వ్యక్తులకు
ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. అది వాస్తవం కాదా? ఇక్కడ ఎంతమంది రైతులు బాధతో అడుగుతా ఉన్నారు, మేము వస్తే అన్న మాకు ఈ రకంగా జరిగింది, మాది 60వ నెంబర్లో ఉంటే ఇంత దూరం చేసేసారు. పేరుసోముల కర్మిద్దల రైతులు ఎంత గోడు కొట్టుకుంటా ఉన్నారు. రైతులను ఈ రకంగా మీరు ఇబ్బంది పెట్టుకుంటా పోతారా? 2 రోజులు 3 రోజుల నుంచి ట్రక్కులు లైన్లో నిలబడి అన్నాహారాలు మారి ఈ ఎండల్లో కూర్చొని మళ్ళా ఎక్స్ట్రా వాళ్ళకు బాడీలు ఇచ్చుకుంటా ఏ రకమైన ఇబ్బంది. ఇది మీ ప్రభుత్వం రైతులకు చేసే మంచి. మళ్ళీ అక్కడ మీకు కావలసిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతుల్లో ఆశ్చర్యకరంగా మాకు అనిపిస్తా ఉంది, తెలుగుదేశం రైతు ఒకడు, వైఎస్ఆర్సీపీ రైతు ఒకడు ఉంటాడా? రైతు ఇప్పుడే సరైన రేట్లు దొరక్క యూరియా కష్టాలతో పంటకు రేట్ రాక ఇబ్బంది పడి నష్టపోతా ఉన్నాడు. దాంట్లో నీకు కావలసిన వ్యక్తులకు మాత్రమే సచివాలయంలో నోట్ చేయాల్సింది పోయి మీ ఇండ్ల దగ్గర కూర్చొని మీరు నోట్. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.